గరుడ పురాణం సృష్టి వర్ణనం. హే జనార్దన, సర్గ ప్రతిసర్గ వంశ మన్వంతర వంశానుచరితములన్నింటినీ విస్తారపూర్వకంగా వర్ణించండి అని పరమేశ్వరుడు ప్రార్థించాడు. ఖగవాహనుడు కాలకంఠాదులకిలా చెప్పసాగాడు. పరమేశ్వర, సర్గాదులతో పాటు సర్వ పాపాలను నశింపచేయు సృష్టి స్థితి ప్రళయ స్వరూపమైన విష్ణు భగవానుని సనాతన క్రీడను కూడా వర్ణిస్తాను వినండి. ఇక్కడ సర్గ అనగా సృష్టిలోనొక దశ, ఒక మెట్టు. నారాయణ రూపంలో ఉపాసింపబడుచున్న ఆ వాసుదేవుడే ప్రకాశ స్వరూపుడైన అనగా కనపడుతున్న పరమాత్మ, పరబ్రహ్మ, దేవాది దేవుడు. సృష్టి స్థితిలయాలకు కర్త ఆయనే. ఈ దృష్టాదృష్టమైన జగత్తంతా ఆయన వ్యక్తావ్యక్తమైన స్వరూపమే. ఆయనే కాలరూపుడు, పురుషుడు. బాలురు బొమ్మలతో క్రీడించినట్లే లోకంతో ఆయన క్రీడిస్తాడు. ఆ లీలలను వర్ణిస్తాను వినండి. అంటే ఇవన్నీ నా లీలలే. జగత్తుని ధరించే పురుషోత్తమునికి జగత్తుకున్నంత ఆద్యంతాలు లేవు. ఆయన నుండి ముందుగా అవ్యక్తమైనవి జనించగా వాటి ఆత్మ ఉత్పత్తి అవుతుంది. అవ్యక్త ప్రకృతి నుంచి బుద్ధి, బుద్ధి నుంచి మనస్సు, మనస్సు నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి తేజం, తేజం నుండి బలం, బలం నుండి పృథ్వీ పుట్టాయి. పరమేశ్వర, దీని తరువాత ఒక బంగారు గుడ్డు పుట్టింది. పరమాత్మ స్వయంగా అందులో ప్రవేశించి సర్వప్రథమంగా తానొక శరీరాన్ని ధరిస్తాడు. ఆయనే చతుర్ముఖ బ్రహ్మరూపాన్ని ధరించి రజోగుణ ప్రధానమైన ప్రవృత్తితో బయటికి వచ్చి ఈ చరాచర విశ్వాన్ని సృష్టి చేశాడు. దేవ, అసుర, మనుష్య సహితమైన ఈ సంపూర్ణ జగత్తు ఆ అండంలోనే ఉంటుంది. ఆ పరమాత్మయే స్వయం సృష్టమగు బ్రహ్మరూపంలో ప్రపంచాన్ని సృష్టిస్తాడు. విష్ణు రూపంలో దాని ఆలన పాలన చూసుకుంటాడు. కల్పాంతకాలంలో రుద్ర రూపంలో దానిని సంపూర్ణంగా లయింపచేస్తాడు. సృష్టి సమయంలో ఆ పరమాత్మయే వరాహ రూపాన్ని ధరించి జలమగ్నమైన భూమిని తన కొమ్ములతో తేల్చి ఉద్ధరిస్తాడు. శంకరదేవ, ఇక దేవాదుల సృష్టి యొక్క వర్ణనను సంక్షిప్తంగా తెలియజేస్తాను. అన్నింటికన్నా ముందు ఆ పరమాత్మ నుండి మహతత్వం సృష్టింపబడుతుంది. రెండవ సర్గలో రూప, రస, గంధ, స్పర్శ, శబ్దముల ఉత్పత్తి జరుగుతుంది. దీన్నే భూత సర్గ అంటారు. వీటి ద్వారానే పంచమహాభూతములైన నేల, నీరు, నిప్పు, గాలి, నింగి సృష్టించబడతాయి. మూడవది వైకారిక సర్గ. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఈ దశలోనే పుడతాయి కాబట్టి దీనిని ఐంద్రిక సర్గ అని, బుద్ధి దశ కూడా ఇదే అవుతుంది కాబట్టి దీన్ని ప్రాకృత సర్గ అని కూడా అంటారు. నాలుగవది ముఖ్య సర్గ. పర్వతాలు, వృక్షాలు మానవ జీవనంలో ముఖ్య పాత్రను పోషించాలి. అవి సృష్టింపబడే సర్గ కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఐదవది తిరియక్ సర్గ. పశుపక్షాదులు ఈ సర్గలో పుడతాయి. తరువాత ఆరవ సర్గలో దేవతలు, ఏడవ సర్గలో మానవులు సృష్టింపబడతారు. వీటిని క్రమముగా ఊర్ధ్వశ్రోత, అర్వాక్ శ్రోత సర్గలంటారు. దేవతల కడుపులో పడిన ఆహారం పైకి, మానవులది కిందకి చరిస్తాయి. ఏడవ సర్గ మానుష సర్గ. ఎనిమిదవది అనుగ్రహ నామకరమైన సర్గ. ఇది సాత్విక తామసిక గుణ సంయుక్తం. ఈ 8 సర్గలలో 5 వైకృతాలను, 3 ప్రాకృత సర్గలని చెప్పబడుతున్నాయి. అయితే 9వదైన కౌమార నామక సర్గలో ప్రాకృత, వైకృత సృష్టులు రెండూ చేయబడతాయి. రుద్రాది దేవతలారా, దేవతల నుండి స్థావరాల వరకు 4 ప్రకారాల సృష్టి జరుగుతుంది. సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ నుండి ముందుగా మానసపుత్రులు ఉత్పన్నులయ్యారు. తరువాత దేవ, అసుర, పితృ, మనుష్య సర్గ చతుష్టయం వచ్చింది. అప్పుడు పరమాత్మ జల సృష్టి కార్యంలో సంలగ్నుడైనాడు. సృష్టి కర్మలో మునిగియున్న ప్రజాపతి బ్రహ్మ నుండి తమోగుణం పుట్టుకొచ్చింది కాబట్టి ఆయన జంగల నుండి రాక్షసులు పుట్టుకొచ్చారు. శంకర, అప్పుడు ఆయన తమోగుణయుక్తమైన శరీరాన్ని విడిచిపెట్టగా ఆ తమోగుణపు ముద్ద రాత్రిగా మారి నిలబడిపోయింది. యక్షులకి, రాక్షసులకి అందుకే రాత్రి అంటే చాలా ప్రీతి. తరువాత బ్రహ్మ యొక్క సత్వగుణ మాత్ర వల్ల ఆయన ముఖం నుంచి దేవతలు ఉద్భవించారు. తరువాత ఆయన సత్వగుణయుక్తమైన శరీరాన్ని కూడా విడవగా దాని నుండి పగలు పుట్టింది. దేవతలకు పగలు ప్రీతిపాత్రం.
తరువాత బ్రహ్మ యొక్క సాత్విక శరీరం నుండి పితృగణాలు ఉద్భవించాయి. బ్రహ్మ ఆ సాత్విక శరీరాన్ని వదిలిపోయేటప్పుడు అది సంధ్యగా మారింది. ఈ సంధ్య పగటికి రాత్రికి మధ్య వచ్చే సమయం. తదనంతరం బ్రహ్మ యొక్క రజోమయ శరీరం నుంచి మానవులు పుట్టారు. ఆయన ఆ శరీరాన్ని పరిత్యజించినప్పుడు అది జ్యోత్స్న అనగా ప్రభాతకాలంగా మారింది. అదే ఉదయ సంధ్య. ఈ రకంగా జ్యోత్స్న, పగలు, సంధ్య, రాత్రి అనేవి బ్రహ్మ శరీర సంభూతాలు. తరువాత బ్రహ్మ రజోగుణమయ శరీరం నుంచి క్షుధ, క్రోధం జనించాయి. పిమ్మట బ్రహ్మ నుండియే ఆకలి దప్పులు అతిగా కలవారు, రక్తమాంస సేవనులకు రాక్షసులు, యక్షులు పుట్టుకొచ్చారు. ఎవరి నుండి సామాన్య జీవునికి రక్షణ అవసరమో వారు రాక్షసులు. యక్ష శబ్దానికి తినుటయని అర్థము. యక్షులు ధనదేవతలు. ధనం కోసం వీరిని పూజిస్తారు. ఈ పూజలో భక్షణ కూడా ఒక భాగం. ఈ భక్షణ వల్ల వీరిని యక్షులు అంటారు. అటు పిమ్మట బ్రహ్మకేశాల నుండి సర్పాలు, క్రోధం నుండి భూతాలు పుట్టినవి. చురుకైన కదలికను సర్పణం అంటారు. అది కలవి సర్పాలు. తరువాత బ్రహ్మలో కలిగిన క్రోధ గుణవాసన పాములకు తగిలింది. అందుకే వాటికి క్రోధం ఎక్కువ. తరువాత బ్రహ్మ నుండి పాట పాడుతూ, నాట్యమాడుతూ కొన్ని ప్రాణులు నిర్గమించాయి. పాడేవారు గంధర్వులు కాగా ఆడేవారు అచ్చరలయ్యారు. తరువాత ప్రజాపతి అయిన బ్రహ్మ వక్షస్థలం నుండి స్వర్గము, ద్యులోకము పుట్టాయి. ఆయన ముఖము నుండి అజము, ఉదరము నుంచి గోవు, పార్శ్వాల నుంచి ఏనుగు, గుర్రము, మహిషము, ఒంటె, తోడేలు జాతులు పుట్టినవి. ఆయన రోమాల నుండి ఫల, పుష్ప, ఔషధ జాతి వృక్షాలు ఉద్భవించాయి. తరువాత 7 రకాల జంతువులు పుట్టాయి. అవి క్రమంగా పులి వంటి హింస్రకాలు, పశువులు, 2 గోళ్ల జంతువులు, నీటి క్షీరదాలు, కోతి, పక్షులు, ఉభయచరాలు, సరీసృపాలు. బ్రహ్మ యొక్క పూర్వాది 4 ముఖాల నుండి క్రమంగా వేదాలు జనించాయి. ఆయన ముఖం నుండి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, ఊరువుల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు ఉత్పన్నమయ్యారు. వెంటనే బ్రహ్మవారిలో ఉత్తములైన బ్రాహ్మణులకు బ్రహ్మలోకాన్ని, క్షత్రియులకు ఇంద్రలోకాన్ని, వైశ్యులకు వాయులోకాన్ని, శూద్రులకు గంధర్వలోకాన్ని నివాసాలుగా నిర్ధారణ చేశాడు. ఆయనే బ్రహ్మచారులకు బ్రహ్మలోకాన్ని, స్వధర్మ నిరతులైన గృహస్థాశ్రమాన్ని నిర్వహించిన వారికి ప్రజాపత్యలోకాన్ని, వానప్రస్థులకు సప్తర్షిలోకాలను, సన్యాసులకు పరమ తపోనిధులకు అక్షయలోకాన్ని ప్రాప్తలోకాలుగా నిర్ధారణ చేశారు.